హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఈ క్లాస్లో మనం ఏంటంటే ఎస్క్యూఎల్ కమెంట్స్, టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమెంట్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి వాటిని ఈరోజు ఒకటైనటువంటి డీడీఎల్. వాట్ ఈస్ డీడీఎల్ అంటే మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ డీడీఎల్ కమెంట్స్ అంటే ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్. ఫస్ట్ డీడీఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మనకి ఎస్క్యూఎల్ ఏంటంటే డీడీఎల్ అవ్వచ్చు, డిఎంఎల్ అవ్వచ్చు, టీసీఎల్, డీక్యూఎల్ అండ్ డీసీఎల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే డీడీఎల్ అనేది మనం ఫస్ట్ క్లారిటీగా తెలుసుకుందాం. డీడీఎల్ అంటే ఫస్ట్ ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమెంట్స్ మనం డిఫైన్ చేయడం కోసం, ఒక డేటా ఏదైతే ఉంటుందో డేటాబేస్ దాన్ని డిఫైన్ చేయడం కోసం, లైక్ మోడిఫై చేయడం, డిలీట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్ అండ్ ఇండెక్సెస్ ఆల్సో. ఓకే, దానికోసం ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ క్రియేట్ అనేది ఏంటంటే ఒక న్యూ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కోసం అని యూజ్ చేస్తాం ఈ క్రియేట్ కమాండ్. క్రియేట్ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, లేకపోతే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం కోసం, అలానే వ్యూస్ అనేది క్రియేట్ చేయడం కోసం, ఇవనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఆల్టర్ అంటే ఏంటంటే మన డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్లో ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ఉన్నటువంటి యొక్క డేటా అనేది ఆల్టర్ చేయడం. లైక్ మన డేటా టైప్స్ అనేది ఇస్తాం, ఆ డేటా టైప్స్ అనేది మార్చడం, లేకపోతే కొత్తవి అనేది యాడ్ చేయడం, అలాంటివి అనేది దానికోసం అనేది ఈ ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. మోడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆల్టర్ టేబుల్ మన యొక్క నెక్స్ట్ కమెంట్స్ ఇస్తే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసిందంటే డ్రాప్. ఈ డ్రాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ వాటిని అనేది డిలీట్ చేయడం కోసం, లైక్ మనం టేబుల్ని డిలీట్ చేయడం, లేకపోతే రోస్ని డిలీట్ చేయడం, వాటి కోసం అనేది ఈ డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ట్రంకేట్ ఏంటంటే మన డేటాబేస్ టేబుల్లో ఉంటుంది చూసారా, ఆ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం రిమూవ్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. బట్ దాని యొక్క స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది. అన్ని రికార్డ్స్ అనేవి మన టేబుల్లో నుంచి రిమూవ్ చేసినా కానీ దాని స్ట్రక్చర్, లైక్ టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. ఓకే, రీనేమ్ అంటే ఏంటంటే మన రీనేమ్ ఏంటంటే డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి మనం రీనేమ్ చేయడం కోసం, కొన్ని వాల్యూస్ అనేది రీనేమ్ చేయడం కోసం మనం అవి ఎగ్జాంపుల్స్లో చూస్తాం ఎలా ఉంటాయి వాటిని అనేది మనం చూద్దాం. వర్క్ బెంచ్లో ఓపెన్ చేసి ఆ డేటాబేస్ క్రియేట్ చేసి, టేబుల్ క్రియేట్ చేసి, తర్వాత ఆల్టర్ ఎలా యూజ్ చేస్తాం, డ్రాప్ ఎలా యూజ్ చేస్తాం, ట్రంకేట్ ఎలా యూజ్ చేస్తాం, రీనేమ్ అండ్ ఇంకోటి ఏంటంటే కమెంట్ అనేది ఉంటుంది. ఈ కమెంట్ అంటే మనకి సింగిల్ లైన్ కమెంట్స్ ఇవి యూజ్ చేసుకొని డాష్ లైన్స్ చూపిస్తాం. అది మల్టీ లైన్ కమెంట్స్ అయితే ఇలా రాసి యూజ్ చేస్తాం. ఈ కమెంట్స్ ఎందుకంటే మనం మంచిగా రీడబిలిటీ కోసం అనేది మనం యూజ్ చేసుకుంటాం. లైక్ క్వరీ రాసిన తర్వాత మనం క్వరీ దేనికి సంబంధించిన రాసిన వాటి కోసం అనేది మనం ఇదన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మనం వచ్చేసి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసి ఫస్ట్ మనం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వర్క్ బెంచ్ అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ నేను ఏంటంటే ఒక కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఏంటంటే మనకి క్రియేట్ కాబట్టి ఆ కమాండ్ అనేది క్రియేట్ కమాండ్ కాబట్టి క్రియేట్ డేటాబేస్ మన సింటాక్స్ అది మర్చిపోకూడదు మనం. డేటాబేస్ ఇప్పుడు డేటాబేస్ నేమ్ ఏదైతే కావాలనుకుంటున్నామో అది అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఆ డిబి అని ఇచ్చేస్తున్నాను సింపుల్గా. ఇచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేసేసా. ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటంటే నాకు అనేది ఓకే ఇప్పుడు అనేది క్రియేట్ అయిపోయింది నాకు అనేది. నెక్స్ట్ ఏంటంటే ఆ డేటాబేస్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నా. యూస్ డిబి. ఓకే, ఫస్ట్ నేను అనేది డేటాబేస్ అనేది క్రియేట్ చేసా బై యూజింగ్ క్రియేట్ కమాండ్. తర్వాత ఏంటంటే ఆ డేటాబేస్ అనేది యూజ్ చేసుకుంటాను అంటే టేబుల్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, నేను ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేయడం కోసం మ్యాటర్ అంటే కావాల్సినవన్నీ డేటా టైప్స్ వాటి యొక్క కన్స్ట్రెంట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశా. లైక్ క్రియేట్
ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనం టేబుల్ కానీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ కమాండ్, క్రియేట్ టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నా. అయితే ఇక నేను ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, తర్వాత వాళ్ళ యొక్క హైరింగ్ డేట్, ఎప్పుడు శాలరీ, డిపార్ట్మెంట్ అవన్నీ రాశాను. తర్వాత వాళ్ళ యొక్క డేటా టైప్స్ లైక్ ఇంటీజర్, ఫస్ట్ నేమ్ వచ్చేసి క్యారెక్టర్స్ కాబట్టి వ్యార్క్యార్, అవన్నీ నాట్లో ఉండకూడదు. ఓకే, లాస్ట్ నేమ్ వ్యార్క్యార్, తర్వాత ఈమెయిల్ వ్యార్క్యార్, అవన్నీ ఈమెయిల్స్ అనేవి యూనిక్యూగా ఉండాలి. సో అందుకని యూనిక్యూ కన్స్టెంట్ అనేది తీసుకున్నాను ఇక్కడ. ఇవేంటంటే ఎస్క్యూఎల్ కన్స్ట్రెంట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా చెప్పడం కోసం నేను అక్కడ రాశాను. సేమ్ అలానే హైరింగ్ డేట్ అనేది నాట్ నల్ అనేది ఉండకూడదు. తర్వాత శాలరీ అనేది డెసిమల్ ఇన్ని ప్లేసెస్ నుంచి అంతవరకు ఉండాలి. అవన్నీ డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పారు. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇంటీజర్. సో అయితే నేను ఇక్కడ ఏంటంటే ఉన్న టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, టేబుల్ అనేది మనకి క్రియేట్ అయింది. చూస్తే ఇక్కడ టేబుల్లోకి ఇంకా నేను డేటా ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది మనకి మామూలుగా కనపడడం అనేది జరుగుతుంది. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ. సో ఎప్పుడైతే మనం డేటా అనేది మనం అక్కడ ఇన్సర్ట్ చేస్తామో టేబుల్లోకి, అప్పుడు మనకు అనేది కనిపించడం జరుగుతుంది మాకు. ఇప్పుడు అనేది ఏంటంటే నేను ఇన్సర్ట్ చేస్తున్నా డేటాలో. డేటా ఏదైతే ఉందో అదనేది టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను నేమ్స్ అన్ని కలిపి. ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చూద్దాం అంటే డేటా అనేది మనకి ఇన్సర్ట్ అయిందా లేదా అని సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని చూస్తే మనకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వడం అయింది. జాన్, జేన్, ఎలైస్, బాబ్, చార్లీ, ఇలా వాళ్ళ ఫస్ట్ నేమ్స్, లాస్ట్ నేమ్స్, హైరింగ్ డేట్స్, డిపార్ట్మెంట్ ఐడీస్ అన్నీ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే మనం క్రియేట్ చేయడం, అంటే టేబుల్ క్రియేట్ చేయడం, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడం, వాటి గురించి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక క్రియేట్ కమాండ్ గురించి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్టర్ ఆల్టర్ కమాండ్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ అల్టర్ కమాండ్లో ఏంటంటే మనం కాలమ్స్ అనేవి యాడ్ చేయొచ్చు టేబుల్కి. ఇప్పుడు మనకి పైన వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, హై డేట్, శాలరీ, ఇట్లా డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే నేను కొత్తగా ఇప్పుడు వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ అనేది కాలం అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని అనేది ఏంటంటే అల్టర్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు, కాలం అనేది యాడ్ చేయొచ్చు. చూద్దాం అది ఎలా చేయొచ్చు అంటే అల్టర్ టేబుల్ ఏదైతే ఉంటుందో టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి మనం. పైన మనం ఏమి ఇచ్చాం, ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీస్. తర్వాత ఏంటంటే మనం కాలం అనేది యాడ్ చేస్తున్నాం. సో యాడ్ అనేది తీసుకోవాలి, యాడ్ కాలం, యాడ్ కాలం. నెక్స్ట్ నేను ఏం చెప్పా, ఫోన్ నెంబర్ అని చెప్పా. సో నేను ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసా. ఫోన్ నెంబర్ యొక్క టైప్ ఏంటిదో రాయాలి, లైక్ వ్యార్క్యారా లేకపోతే ఇంటీజరా అలాంటివి రాయాలి. ఇక్కడ నేను ఏంటంటే వ్యార్క్యార్ అనేది ఇస్తున్నాం సింప్లిసిటీ కోసం. అది ఎంత ఎంత సైజ్ ఉండాలి అది అనేది కానీ మనం మెన్షన్ చేస్తున్నాం. నేను మ్యాక్సిమం 10 ఉంటాయి, కాబట్టి నేను జస్ట్ 15 అనేది ఇస్తాను. ఇచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ అల్ట్రా టేబుల్ ఏదైతే ఉందో రాసిన కమాండ్ అనేది. చూస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మనకి రావడం, యాడ్ అవ్వడం అనేది జరిగింది. లైక్ జస్ట్ ఇది రాసినప్పుడు ఏంటంటే జస్ట్ డేటా అనేది యాడ్ అవ్వదు, అంటే మనం డేటా అనేది ఏమి ఇవ్వలేదు, జస్ట్ కాలం అనేది క్రియేట్ చేసాం. సో ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనం అర్థమవుతుంది మనకి అది వచ్చిందా రాలేదా అని. సో అక్కడ అన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ కాలం అనేది మనం మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఏదో ఒక కాలం ఉంది, లైక్ ఇక్కడ మనకి వచ్చేసి శాలరీ కాలం ఉంది, దాన్ని అనేది నేను మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. అలానే మనం ఈ టేబుల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ కాలంను మనం డ్రాప్ గాన్ చేయొచ్చు. ఈ కాలం ఏదైతే ఉందో ఆల్టర్ టేబుల్, ఆ కాలం అనేది మనం డ్రాప్ గాన్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే సేమ్ డ్రాప్ కమాండ్ అని యూజ్ చేసుకొని మనం దాన్ని అనేది డ్రాప్ చేయొచ్చు. సింపుల్గా చూపిస్తాను ఎలా అంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ రాయాలి. ఫస్ట్ టేబుల్ అనేది ఇచ్చేసి తర్వాత ఎంప్లాయీస్ తర్వాత డ్రాప్ కమాండ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ డ్రాప్ అది కాలం కాబట్టి కాలం నేమ్ ఏదైతే ఇచ్చాం ఫోన్ నెంబర్ అని ఇచ్చాం, ఫోన్ నంబర్. ఇప్పుడు ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఎగ్జిక్యూట్ చేస్తే అది సక్సెస్ అయింది. సో, ఇప్పుడు ఈ కమాండ్ అని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి టేబుల్ వ్యూ వస్తది. ఆ టేబుల్‌లో ఉందో లేదో చూడొచ్చు మనం. ఇక్కడ ఏదో అయిందో జస్ట్ ఓకే. ఇక్కడ ఫోన్ నంబర్ స్పెల్లింగ్ తప్పు రాసాను. ఇప్పుడు చూస్తే మనకనేది ఆ ఫోన్ నంబర్ కాలమ్ అనేది మనకి ఇక్కడ నుంచి రిమూవ్ అంటే డ్రాప్ అవ్వడం అనేది జరిగింది ఆ కాలమ్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనం ఒక కాలమ్ అనేది ఎలా మోడిఫై చేస్తాం. సో, అది దాని గురించి తెలుసుకుందాం. మోడిఫై కాలమ్. సో, ఇప్పుడు నేనేందంటే సాలరీ కాలమ్ ఏదైతే ఉందో దాన్ననేది తీసుకొని నేనక్కడ డెసిమల్ అని రాసా గదా! 10,2 అని. సో, ఇక్కడ దాన్నేందంటే దాన్ననేది నేను లైక్ 12,2 అని దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను. అంటే అది నాట్ నల్ అవ్వకూడదని నేను ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం ఏందంటే ఫస్ట్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ తర్వాత మోడిఫై చేయాలనుకుంటున్నాం. సో, మోడిఫై చేస్తున్నాం కాబట్టి మోడిఫై అనే కమాండ్ యూజ్ చేయాలి. మోడిఫై ఆ కాలమ్ ఏదైతే ఉంటదో ఆ కాలమ్ అని ఇచ్చేసి తర్వాత నేను సాలరీ కాలమ్ అనేది చేయాలనుకున్నాను. సో, కాలమ్ సాలరీ ఇది దాన్ని మోడిఫై చేస్తున్నా. అదేంటంటే డెసిమల్. సో, డెసిమల్ నాకేంటంటే 12 ఉండాలి. అది వచ్చేసి 0.2 డెసిమల్స్ అనేది ఉండాలి. అదనేది నాట్ నల్. నల్ అవ్వకూడదు. సో, అందుకని నేను నాట్ నల్ అనేది చేశా. ఓకే. అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం కమాండ్. ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే. అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది మనకి మోడిఫై అయింది. దాన్ని మనం చూపించలేం. ఎందుకంటే దాని యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ మారిపోయింది. మనం స్కీమా అనేది చూస్తే మనకు అర్థమవుతది. డేటాబేస్ స్కీమా అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక కాలమ్‌ని అనేది రీనేమ్ చేద్దాం సింపుల్‌గా. అంటే రీనేమ్ అని కాదు. లైక్ రీనేమ్ కాలమ్. చూద్దాం సేమ్ అట్లానే ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ చేంజ్ అనేది యూజ్ చేసుకొని చేంజ్ కాలమ్ ఏదైతే ఉందో కాలమ్ దాని యొక్క మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అనుకుంటున్నా. ఫస్ట్ నేమ్ దాన్ని నేను ఎఫ్ నేమ్‌గా పెడదాం అనుకుంటున్నా. ఎఫ్ నేమ్ మనం అనేది ఎన్ని క్యారెక్టర్స్ అనేది ఇవ్వాలి ఇక్కడ. నేను జస్ట్ 50 ఇచ్చేసా. సో, దీన్ని మనం రన్ చేసినట్లయితే క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది మనకి. అది తెలియాలంటే ఓకే. ఎఫ్ నేమ్‌గా మారిపోయింది. ఫస్ట్ నేమ్ ఇందాక వచ్చేసి ఫస్ట్ నేమ్ ఉంది. ఇప్పుడు ఎఫ్ నేమ్‌గా మారింది మనకి. ఓకే. అదొచ్చేసి ఏందంటే కాలమ్స్‌ని రీనేమ్ చేయడం, మోడిఫై చేయడం కాలమ్స్‌ని అనేది లైక్ వాటి యొక్క డేటా టైప్స్, సాలరీ అలాంటి వాటిని మోడిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ మనం ఇంకా డ్రాప్ చేయడం గాని చూసాం. ఇంక ఇప్పుడు మనం టేబుల్ అనేది మనం ఎలా రీనేమ్ చేస్తాం చూద్దాం. ఇప్పుడేందంటే టేబుల్ నేమ్ అనేది మనకి ఎంప్లాయీ అని ఉంది. సో, దాన్ని మనం ఇంకొక నేమ్ ఇచ్చి మనం ఎలా చేంజ్ చేస్తాం అనేది చూద్దాం ఇక్కడ. ఇక్కడేందంటే ఫస్ట్ డైరెక్ట్ రీనేమ్ అని యూజ్ చేసుకొని రీనేమ్ మనం టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ ఎంప్లాయీస్ మనం ఏ పేరు పెట్టాలనుకుంటున్నాం ఆహ్, ఏదైతే కొత్త నేమ్ పెట్టాలనో దాని పేరు పెట్టుకున్నాను. నేను సపోజ్ స్టాఫ్ అని పెడదాం అనుకుంటున్నాను. సో, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేననేది సెలెక్ట్ కమాండ్ అని ఇస్తే ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేస్తే మనకనేది ఏం అవుట్‌పుట్ రాదు. సో, ఇప్పుడు ఒక స్టాఫ్ అని ఇచ్చేస్తే మనకి ఓకే. చూసారా? స్టాఫ్ అని ఇవ్వగానే మనకి టేబుల్ నేమ్ అనేది మనకి ఇలా అవుట్‌పుట్ అనేది రావడం అనేది జరిగింది. మన క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ కమాండ్స్ ఇప్పుడు రీనేమ్ చూసాం. ఆల్టర్ చూసాం. క్రియేట్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం
ట్రంకేట్ అనేది ఎలా ఉంటుంది, డ్రాప్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. ముందు ట్రంకేట్ చేసిన తర్వాత మనం డ్రాప్ చేయాలి, లేకపోతే డ్రాప్ చేసామంటే టేబుల్ అంతా డిలీట్ అయిపోతుంది మనకి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్రంకేట్ ఏం చేస్తుంది, జస్ట్ ఆ రోస్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్లో వాటిని మాత్రమే డిలీట్ చేస్తుంది, టేబుల్ అలానే స్టే అవుతూ ఉంటుంది. ఓకే, ట్రంకేట్ గురించి తెలుసుకుందాం. సో ట్రంకేట్ టేబుల్ చేయాలంటే సింపుల్ సింటాక్స్ ట్రంకేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది రాయొచ్చు మనం సింపుల్గా. ట్రంకేట్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఏంటిది, స్టాఫ్. సో సో మనం ట్రంకేట్ చేసాం. ఒకవేళ మనం చెక్ చేసాం అనుకో, సపోజ్ మనకి ఓన్లీ టేబుల్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది, చూసారా? మనం స్టార్టింగ్లో మనం ఇన్సర్ట్ చేయకముందు ఎలా ఉందో ఇప్పుడు ట్రంకేట్ చేసినాక అలా అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డ్రాప్ డ్రాప్ ఎలా డ్రాప్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. డ్రాప్ కమాండ్ సేమ్ ఇది కానీ అంతే, డ్రాప్ టేబుల్ నేమ్ అనేది ఉంటే అది స్టాఫ్. సో మరి ఎగ్జిక్యూట్ అయిపోయింది, అంటే మన టేబుల్ అనేది ఇక్కడ డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మన టేబుల్ ఉందో లేదో మనం చెక్ చేద్దాం ఒకసారి. డ్రాప్ టేబుల్ స్టాఫ్ అనేది అయిపోయింది, అంటే మనకి అవుట్పుట్ ఏం రావట్లేదు కాబట్టి అటువంటి మన దగ్గర టేబుల్ అనేది ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సేమ్ అట్లానే డేటాబేస్లో మనం డ్రాప్ చేయొచ్చు, అంటే డిలీట్ చేయొచ్చు మనం. దాని కమాండ్ డ్రాప్ డేటాబేస్, నేను డీబీ అని ఇచ్చా. సో డీబీ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశా. అది అనేది మనకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి డీడీఎల్ కమాండ్స్, ఆల్టర్, లేకపోతే మనం ఎలా మాడిఫై చేస్తాం, ఎలా రీనేమ్ చేస్తాం, వాటన్నిటి గురించి తెలుసుకోవచ్చు మనం వీటిని అనేది యూజ్ చేసుకొని. డీడీఎల్ కమాండ్స్ అనేది ఇవి వచ్చేసి ఏంటంటే బేసిక్ సింపుల్ కమాండ్స్. మనం ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసే ముందు మనం మన డేటాబేస్లో ఎలా మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, వాటిలో డేటా అనేది మనం స్ట్రక్చర్ని ఎలా మనం మాడిఫై చేయగలం, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేది తెలుసుకోవడం కోసం అనేది మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.